ఆశన్న అనే నక్సలైట్ నాయకుడు ఏదైతే వాసుదేవరావు అలియాస్ ఆశన్న వరుసపెట్టి ఇప్పుడు నక్సల్స్ అందరూ లొంగిపోతున్నారు. నక్సలిజం దండగన్నటువంటి విషయం గ్రహించేశారు. ఇక నక్సలిజాన్ని ప్రజలు ఇప్పుడు నమ్మట్లేదు. ఇదివరకటి రోజుల్లో ఏంటంటే గిరిజన ప్రాంతాలు, దళిత బడుగు బలహీన వర్గాల ప్రాంతాలలోకి ప్రభుత్వపు సేవలు అందేవి కావు. వాళ్ళు నానా ఇబ్బందులు పడుతుండేవాళ్ళు. అట్లాంటి సందర్భంలో అసహనంతో అసంతృప్తితో ఉన్నటువంటి యువతని తమ వైపు ఆకర్షించి వాళ్ళకి ఆయుధాలు అలవాటు చేసి ఆయుధాలతో ప్రభుత్వాలను మనం నియంత్రించవచ్చు, మనం కోరుకున్నట్టు ప్రభుత్వాలు నడిపించవచ్చు అని నమ్మించారు. మొదట్లో అదే నిజం అనుకున్నారు. మొదట్లో టచ్ చేయగలిగారు. ఆయా ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి ఎంతో కొంత ఎవరినైనా పెద్దవాళ్ళని దోచుకొచ్చి ఆ ప్రాంతంలో ఏదైనా డెవలప్మెంట్ లాంటి క్రమంగా వచ్చిన సొమ్ములంతా నక్సల్స్ తినడమే సరిపోతుంది, నక్సల్స్ నాయకులు తినడమే సరిపోతుంది. పాపం మిగతా నక్సల్స్కి తిండికి కూడా దొరకనటువంటి పరిస్థితి అవుతుంది, ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్. క్రమంగా నక్సలిజం మీద యువతరంలోనూ ఆసక్తి పోయింది. గ్రామీణ బడుగు బలహీన వర్గ ప్రాంతాల్లో కూడా ఆదరణ కోల్పోయారు. దాంతో ఇప్పుడు వరుసగా లొంగుబాట్లు, అమిత్ షా కఠినంగా తీసుకుంటున్న చర్యలు కూడా ఇక్కడ పర్ఫెక్ట్గా ఉపయోగపడ్డాయి. సీన్ కట్ చేస్తే ఇప్పుడు మొన్న మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ ఏదైతే అభయ్ అలియాస్ సోను అరెస్ట్ అవ్వడం, లొంగిపోవటం మహారాష్ట్రలో ముఖ్యమంత్రి సమక్షంలో, తాజాగా ఏదైతే ఆశన్న లొంగుబాటు అన్నటువంటిది సంచలనం. ఈ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఎదుట లొంగిపోబోతున్నారు. ఇప్పటిదాకా దాదాపు 1400 మంది వరకు లొంగిపోతున్నట్టు. అయితే ఆశన్న తను లొంగిపోయే ముందు ఎవరైతే మిగతా నక్సల్స్ నాయకులకు ఒక సందేశాన్ని పంపించాడు. పరిస్థితి అర్థం చేసుకోండి, మనం ప్రాణాలకి సంబంధించినటువంటి ప్రాబ్లం వస్తుంది, ప్లస్ తెగింపు అదే ఇప్పుడు ప్రభుత్వ పరిస్థితులను అర్థం చేసుకుని లొంగిపోవాల్సి వస్తుందంటూ తను ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి మీరు ఎవరైనా సరే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ అభిప్రాయాలు కూడా పంచుకోవచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. 6267138163 అన్నటువంటిది. నేను ఆ నెంబర్కి ట్రై చేసి చూశాను, ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ లాగా ఆయనది చేద్దామని. బట్ ఆయన నుంచి ఎట్లాంటి అంటే ఒకటి ఇదన్నా వస్తుంది, ఇట్లాగన్నా వస్తుంది, లేకపోతే రింగ్ అయ్యి ఎత్తకపోవడం అన్నా జరుగుతుంది. ఓవరాల్గా ఆయన మావోయిస్టులు అసలు ఎందుకు లొంగిపోతున్నారు, వీళ్ళు నిజంగా అసలు సమాజానికి ఏం చేశారు, మంచి చేశారా చెడు చేశారా, ఆత్మవిమర్శ చేసుకుంటున్నారా లేదా అన్నటువంటి అంశం మీదన మాట్లాడదామంటే ఆయనకి మాట్లాడేటటువంటి ఈ నెంబర్ అయితే వర్కౌట్ కావట్లేదు. బట్ చాలామంది ట్రై చేస్తున్నట్టు కనబడుతుంది. మేబీ పోలీసులు కూడా దాన్ని ట్రాప్ చేయొచ్చు ఆ నెంబర్ని పట్టుకుని ఎవరు చేస్తున్నారు, ఎందుకంటే అతను ఓపెన్గా అనౌన్స్ చేశాడు. టీవీ ఛానల్లో కూడా ఓపెన్గా నెంబర్ వచ్చింది కాబట్టి నాలాగానే ఇంకా మరి కొంతమంది జర్నలిస్ట్ కూడా ట్రై చేయొచ్చు ఇంటర్వ్యూల కోసం. మరి ఏం జరుగుతుందో చూడాలి.